తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 10న చలో విజయవాడకు పిలుపునిచ్చారు అంగన్వాడీలు. కనీస వేతనం, సంక్షేమ పథకాల అమలు ప్రధాన డిమాండ్స్తో ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేందర్ మనకు విజయవాడ నుండి అందుబాటులో ఉన్నారు. సురేందర్, చెప్పండి, అంగన్వాడీల చలో విజయవాడ డీటెయిల్స్ ఏంటి? ఈ నెల 10వ తారీఖున అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనకైతే పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కనీస వేతనాలు, గ్రాట్యుటీ, అదేవిధంగా మినీ సెంటర్లు, మెయిన్ సెంటర్లు చేయడం, సంక్షేమ పథకాల అమలు, ఈ 4 డిమాండ్స్ ని ప్రధానంగా పెట్టుకుని ఈ నెల 10వ తారీఖున అయితే వాళ్ళు చలో విజయవాడకు పిలిపించిన నేపథ్యం కనిపించింది. అయితే చలో విజయవాడని అడ్డుకునేందుకు ఇటు ప్రభుత్వం కూడా ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పాలి. మొత్తం అంగన్వాడీలు ఎవరూ కూడా విజయవాడ రాకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐసీడీఎస్ నుంచి నేరుగా ఆదేశాలు కూడా ఇచ్చారు. 10, 11, 12 తేదీల్లో అన్ని ప్రాజెక్టుల్లో కూడా అంగన్వాడీలకి ట్రైనింగ్ సెంటర్లు పెట్టాలి అని చెప్పి నిన్న ఒక ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఆశా వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆశా వర్కర్ల ఆందోళనకే ప్రభుత్వం భయపడింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు కనుక విజయవాడ వస్తే భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకుంటారు కాబట్టి అంగన్వాడీలు రాకుండా ఉండేందుకు అన్ని ఆదేశాలు అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు నిన్న మండలిలో అంగన్వాడీ సమస్యల మీద అయితే చర్చ జరిగిన సందర్భం కనిపించింది. దీంట్లో ప్రధానంగా కనీస వేతనాలకు సంబంధించి మంత్రి ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఎక్కడా కూడా అంగన్వాడీలకు కనీస వేతనాలు పెంచే ఆలోచన తమ ప్రభుత్వం వద్ద లేదంటూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రి చేసిన వ్యాఖ్యల మీద అంగన్వాడీలు అయితే చాలా గుర్రుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క మంత్రి చేసిన వ్యాఖ్యలతో అంగన్వాడీలు ఆవేశంగా ఉన్నారు కాబట్టి అంగన్వాడీలు విజయవాడ రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ కి మౌలిక ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు విజయవాడ వచ్చినా ఖచ్చితంగా ఐసీడీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటూ మంత్రి హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము విజయవాడ వచ్చి తీరుతాం, మా సమస్యలు, మా డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు కూడా మేము ఆందోళన కొనసాగిస్తామంటూ అంగన్వాడీలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో సమ్మె చేసిన నేపథ్యంలో కొన్ని డిమాండ్స్ గత ప్రభుత్వం కొన్ని జీవోలు ఇచ్చింది, కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలు అమలు చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదని వాళ్ళు చెప్తున్నారు. దీని మీద కనుక ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ వాళ్ళ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సురేందర్.